ఏనాడైనా కోడలనే స్థానం ఉందని గర్వపడిందా? అలాంటి అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. కానీ వీళ్ళు ప్రతి అడుగులోనూ రాళ్ళు ముళ్ళు నింపుతూనే ఉంటారు. నీలవేణి మనసుకి ఏ విధంగా గాయం చేయాలని చూస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి డాడీ? ఏం చేయాలి? అవును మరి, ఆవిడ పెద్ద కోటలో మహారాణి. ఆవిడ మేమందరం నెత్తినెక్కించుకుని ఊరేగాలి, అంతేగా? కాదంబరి, నువ్వు ఆపుతావా? వాడన్న మాటల్లో నిజాలు లేవా? వాడు మాత్రం మిమ్మల్ని అందరినీ గౌరవిస్తూ బతకాలి. మీరు మాత్రం తారక ఆలోచనల్ని గౌరవించరు. ఇంటి కోడల్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ అణగదొక్కాలని చూస్తూనే ఉంటారు. మీరు కూడా ఏంటండి? తారక్ తానా అంటే మీరు తందానా అంటున్నారు. మనం కూడా అంతే కదా అత్తయ్య గారు. మీరు తానా అంటే మేము తందానా అంటుంటాం కదా, అలాగే వాళ్ళిద్దరూ ఓ పార్టీ అన్నమాట. నువ్వు నోర్ముయ్. మధ్యలోకి దూరేమంటే పళ్ళు రాలిపోతాయి. చూడు కాదంబరి, తప్పు ఎవరు చేసినా నేను వేలెత్తి చూపిస్తాను. మీ వల్ల కూడా తప్పుంది కాబట్టే మిమ్మల్ని అనాల్సి వస్తుంది. ఇంటి పెత్తనం చేతిలో ఉందని ఇలా చెలరేగిపోతున్నారు డాడీ. అందుకే రేపటి నుంచి ఈ ఇంటి పెత్తనమంతా నీలవేణి చూసుకుంటుంది. ఏంటి? ఇంటి పెత్తనమంతా నీలవేణి చూసుకుంటుందా? మరి మేమంతా ఏం చేయాలి? నీలవేణి చెప్పినట్టు నడుచుకోవాలి. అంటే ఇప్పుడేంటి? ఆవిడ గారు అధికారం చెలాయిస్తూ ఉంటే ఆవిడ కాళ్ళ కింద మేము అణిగిపోవాలా? మాకొచ్చే అవసరాల కోసం ఖర్చు పెట్టుకునే డబ్బుల కోసం నీలవేణి ముందు మేము చేతులు కట్టుకొని నిలబడుండాలా? నిమిషా, నీలవేణి కాదు, వదినా. వదినా అనాలి. నీకు మొదటి నుంచి ఇలాంటి భయం చెప్పలేదు కాబట్టే వీళ్లతో కలిసి నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. అమ్మా, వాడు అన్నన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు? ఆ నీలవేణి ఎప్పటికీ ఇంటి పని మనిషే. అది ఇంట్లో పనులు చేయడానికి ఉంది, కానీ ఈ ఇంట్లో అధికారాలు బాధ్యతలు స్వీకరించడానికి కాదు, పెత్తనం చెలాయించడానికి కాదు. ఇలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు నీలవేణి ఈ ఇంటి బాధ్యత తీసుకుంటుంది. నీలవేణి ఇచ్చే ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించే రోజు వస్తుంది. అలాంటి దుస్థితి వస్తే నేను చావనైనా చస్తాను, కానీ ఆ నీలవేణి మోచేతి నీళ్లు తాగే బతుకే నాకొద్దు. ఆ మురికిదాన్ని నీ పెళ్లంగా నువ్వు అంగీకరిస్తావేమో, ఈ ఇంటి కోడలిగా నేనేనాటికి అంగీకరించను. ఈ ఇంటి పెత్తనాన్ని ఏనాడు దాని చేతికివ్వను. నాకొక విషయం బాగా అర్థమైంది డాడీ. ఈ ఇంట్లో వాళ్ళు ఏనాడు మనుషులుగా బతకలేరు. అణువున రాక్షస లక్షణాలు నింపుకుని అదే మనిషి జీవితం అనే బతికేస్తారు.
చీచి డాడీ, ఇలాంటి భార్య, ఇలాంటి కూతుర్లు మీకు పుట్టినందుకు మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది డాడీ. ఛీ! చూసారా వాడెంత పొగరుగా మాట్లాడుతున్నాడో, ఎంత తలతిక్కగా మాట్లాడుతున్నాడో. ముందు మీరు పద్ధతిగా ఉంటే వాడు పొగరగా నడుచుకోవటం మానేస్తాడు. నేను తాగానని నీలవేణికి అస్సలు తెలియకూడదు. రైట్ తారక్, స్టడీగా ఉండు, సింపుల్గా ఉండు, ఓవర్ యాక్షన్ అస్సలు చేయకు, ఓవర్ యాక్షన్ అస్సలు చేయకు, ఓవర్గా కొంచెం కూడా మాట్లాడుకో. ఏం అడిగినా ఒక్క నవ్వుతో సమాధానం చెప్పు. ఇంకా ఎక్కువగా అడిగితే తప్పించుకోవడానికి ప్రయత్నించు. అర్థమైంది కదా? నీలవేణి, 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 ఆర్ యు ఓకే? ఏంటి హఠాత్తుగా అమ్మోరు తల్లి వేషం వేశావు? నీలవేణి, నిన్నే. తారక్ సార్ మళ్ళీ తాగొచ్చారు కదా. అమ్మ దానిమ్మకాయో కనిపెట్టేసింది. నేనెంత ప్రిపేర్ అయినా తాగేశానని పసిగట్టేసింది. తారక్ సార్ మిమ్మల్ని అడిగేది, మీరు మళ్ళీ తాగొచ్చారు కదా. నేనా తాగడమా? అసలు దాని జోలికి కూడా నేను పోలేదు తెలుసా. అబద్ధం చెప్పకండి. 6 డజన్ బాటిళ్లు తాగినట్టు కంపు కొడుతుంది. నేను మరీ అంత తాగుబోతులా కనిపిస్తున్నానా? ఒక్క రోజులోనే 6 డజన్ బాటిళ్లు తాగేస్తానా? మీరు తూర్పుకొక కాలు పడమరకొక కాలు పెట్టి ఊగే విధానం చూస్తేనే తెలుస్తుంది ఎన్ని బాటిళ్లు పైకెత్తారో. ఇలా స్టడీగా ఉండాలనుకున్నాను కదా, అస్సలు బయటపడకూడదు అనుకున్నాను కదా, ఇలా దొరికిపోయానేంటి? చెప్పండి తారక్ సార్, మీరు తాగారు కదా, తాగి వచ్చారు కదా.